చెప్పరా ఆ పోరాన్ని ఎందుకు మర్డర్ చేసినవురా? సార్ నా ముఖం చూడురి, రౌండ్ ఫేసు, నేను ఎట్లా చెప్తా సార్? మరి నైట్ 12 సచినోని ఇంట్లో ఏం చేస్తున్నావురా? దొంగతనానికి పోయినా సార్. ఏం దొంగతనం చేసినవురా? ఒక ఇత్తడి బిందె, ఒక అన్నబ్బా సార్, 2 చాయ్ గ్లాసులు, 3 స్టీల్ గిన్నెలు, ఒక రొట్టె పెంక తెచ్చుకున్నా సార్. రొట్టెలు తింటావారా నువ్వు? అవు సార్, నైట్ రోజు 2 చపాతీలు, ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటా. సేమ్ రా, మా ఇంట్లో కూడా నైట్ చపాతీ ఉంటుందిరా, కానీ నేను 2 చపాతీలు ఎక్స్ట్రా చేయించుకుంటా, పొద్దున చాయ్లకు కూడా వనికత్తాయని. దిమాకు ఉంది సార్ మీకు. థ్యాంక్స్ రా. ఇడిసబెట్టురు సార్ ప్లీజ్. రే అని ఇంట్లోకి ఏమేం చేసినావు, ఏమేం చూసినావు మొత్తం చెప్పరా నాకు. చెప్తా సార్. ఆ రోజు శనివారం నైట్ 11 అవుతుంది. దసరా దగ్గరికి వస్తుంది కదా సార్. పోరాళ్ళకు పటాకులు కొనిద్దామంటే జేబులో పైసలు లేవు. పెళ్ళకు సీర గిఫ్ట్ ఇద్దామంటే దంత సక్క నడతలేదు. ఇక ఇవన్నీ మర్చిపోయి మటన్తో దీన్ని చక్క వండుకుందామంటే శనివారం కౌసున్నాడు. అది మనసులో అట్లేదు సార్. ఇక ఎట్లయితే అట్లయి దొంగతనం చేద్దామని బయటకు పోయినా. వింటురా సార్ మీరు? వింటున్నా కొడుక చెప్పు. పోంగా 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 పచ్చ కలర్ బంగ్లా కనబడ్డది. గేటు దుంకిన. టక్ 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 అని మెల్ల నడుచుకుంటూ లోపలికి పోయినా. టిక్ 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 అని గడియారం సౌండ్ వచ్చింది. టైం చూస్తే 11:12 పడ్డది. శనివారం పోయి ఆదివారం వచ్చింది. ఇక కౌసు నడుతుంది. సీదా కిచెన్లోకి పోయినా. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చికెన్ తీసిన, సిలిండర్ చాలు చేసి పొయ్యి మీద వేసిన. కరెక్ట్ 40 నిమిషాలలో కూర అయింది. 15 నిమిషాలలో బువ్వ తిన్నా. 10 నిమిషాలలో బాసన తోమేసి ఎప్పట్లేక పెట్టిన. ఇక అన్నదాత సుఖీబావు కదా సార్, అందుకే ఓనర్ గారికి థ్యాంక్స్ చెప్పామని బెడ్రూమ్ పోయి చూసేవారికి ఇంకేముంది సార్, కొడుకు నోరు తెరుస్తుంది, కడుపులో ఎగితే కత్తుంది. మరి కత్తి మీ ఇంట్లో ఎందుకు దొరికిందిరా? నేనే కడుక్కొని తెచ్చుకున్నా సార్, సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటాని.